హాయ్ అండి, నేను మీ శ్రీలక్ష్మినండి. ముందుగా అయితే అందరికీ నాగల చవితి శుభాకాంక్షలు అండి. చూడండి, మేమైతే మా ఫ్యామిలీ అయితే మొత్తం అయితే వాళ్ళైతే ఒక్క పొద్దున్నామండి. అందరం అయితే అక్కడికి వెళ్ళాము, పుట్టకాడికి వెళ్ళాము. చూడండి, ఉదయాన్నే 3 గంటలకైతే వెళ్ళి ఫస్ట్ అయితే దారం చుట్టొచ్చామండి. తర్వాత నెక్స్ట్ అయితే నైవేద్యాలన్నీ చేసుకెళ్ళి వెళ్ళాము. పిల్లలు అందరం ఉన్నామండి. చూడండి, మా ఊరు బుచ్చిరెడ్డిపాళెం గుడి అండి. ఇది భలే బాగా అయితే చేస్తారు. చుట్టుపక్కల వాళ్ళంతా అక్కడికే వస్తారండి. భలే సత్యం గల్ల దేవుడు అని అంటారు, అందుకని అక్కడికే వస్తారు అందరూ. చూడండి ఎంత బాగుందో చూడండి. బయట దాకండి మొత్తం నైవేద్యాలేనండి. అక్కడ స్టార్ట్ చేస్తే బయట దాకండి. చూడండి, మళ్ళీ పక్కకు నెట్టేసేవాళ్ళు, అన్నీ మళ్ళీ ఫ్రెష్గా పెట్టేవాళ్ళు. ఎంత బాగుందో చూడండి. చాలా చాలా జనం అయితే వస్తారండి. అసలు చిన్న రద్దీగా ఉండదు. అయితే మేము 3కి వెళ్తేనే చిన్నగా లేరండి జనము, అట్లున్నారు. మళ్ళీ నైవేద్యాలు ఎత్తుకెళ్ళేటప్పుడు మళ్ళీ జనం చూడండి ఎట్టున్నారు. మా పెద్ద పాప, చిన్న పాప, మా వారు, మా అల్లుడు, నేను అందరం అయితే ఉన్నామండి. మధ్యాహ్నం దాకే ఉన్నామండి. కొందరైతే ఉదయం దాకా ఉండేవాళ్ళు కూడా ఉంటారు. ఫుల్ ఒక్క పొద్దు, ఆఫ్ ఒక్క పొద్దు అనేది ఉంటుందండి. మేమైతే ఆఫ్ ఒక్క పొద్దు ఉన్నాము. చూడండి, ముందు వెనక అట్లా అయితే అన్ని శిలా విగ్రహాలు అయితే ఉంటుందండి. కొందరైతే మొక్కుబడి అనేది ఉంటుందండి. ఆ మొక్కుబడులకు మేము శిలా విగ్రహం పెట్టిస్తామని అనుకుంటారు అక్కడ. అట్లా వాళ్ళు అనుకున్న తీరినప్పుడు అలా శిలా విగ్రహాలు ఎవరైతే వాళ్ళు అనుకుంటారో వాళ్ళైతే అక్కడ ప్రతిష్ఠిస్తారండి. చూడండి, చాలా చాలా బాగా అయితే ఉంటుందండి. అట్లా 4 వారాలు అయితే, ఈ వారం మిస్ అయిన వాళ్ళు నెక్స్ట్ వారం, ఆ నెక్స్ట్ మిస్ అయిన వాళ్ళు ఆ నెక్స్ట్ వారం, అట్లా 4 వారాలు అయితే కంప్లీట్ చేస్తారండి. ఇది మా నైవేద్యం అండి. అన్నీ వడ, పొంగలి మొత్తం అయితే పాయసం అన్నీ తీసుకెళ్ళాను. మా చిన్న పాప అండి, మా పెద్ద పాప. అక్కడ పెట్టడానికి కూడా ప్లేస్ అయితే లేదండి. ఒకటి జరుపుకుంటూ తీసుకుంటూ పెట్టేస్తున్నారు. చూడండి, పెట్టిన 2 నిమిషాలకైతే తీసి పక్కన పెట్టేస్తున్నారు. ఎందుకంటే చాలా జనం అయితే ఉన్నారండి. అడుగు పెట్టేదానికి లేదండి. పిల్లల్ని కూడా తీసుకెళ్ళలేకపోయాము. మా చిన్న మనవడండి, అబ్బాయిని మాత్రం కష్టం ముందు ఎత్తుకుంటాం కాబట్టి తీసుకెళ్ళాను. అప్పుడే అక్కడైతే తిప్పదామని దించాను. చూడండి, దీపం పెడుతున్నారు పిల్లలు. ఈ నాగల చవితి మీరు ఎలా జరుపుకున్నారో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఓకే అండి, ఈ వీడియో నచ్చినట్లయితే షేర్ చేయండి, కామెంట్ చేయండి, లైక్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్.